leadership and learning are indivisible to each other, which means లీడర్షిప్ అంటే మనం తీసుకునే ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ లెర్నింగ్ మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేవి రెండు ఆ, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. సో సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా ఉండండి, సెల్ఫ్ లెర్నింగ్ గా ఉండండి అనేది టుడేస్ కోడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ పరమేష్ గారు. అండ్ ఇవాళ స్పీకర్ గా మనం ఇన్వైట్ చేసుకుందామండి. సో ఒకసారి అందరూ మీరు మీ వీడియోస్ మీ జూమ్ కెమెరాస్ కనుక ఆన్ చేసినట్టయితే, అండ్ ఇవాళ ఒక అద్భుతమైన సెషన్ అండి. ఖచ్చితంగా మీరు సెషన్ అయిన తర్వాత మీరే చెప్తారు సెషన్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంటరాక్టివ్ ఎంత బాగుంది అనేది. అండ్ ఖచ్చితంగా ఇవాళ స్పీకర్ మనం ఇన్వైట్ చేసుకుందాము. అండ్ an inspirational speaker and life skills coach, mentor, and a magical trainer who is certified by Impact Zone Chairman of District 320H Lions International, by professional advocate and LIC Chief Advisor, psychologist, and sound healer. Till date, mentored over 35,000 people, both offline and online, and made the path of thousands to overcome stage fear, improve personality development, and enhancing positive lifestyle. Expertise in the areas of training and mentoring to improve their communication by both verbal and non-verbal. Effective trainer for kids over 6 to 14 years, igniting their fun and creative quotient through Young Minds program. Passionate to develop a disparate-less society by adding positive value to people around him. In magic, did wonder of old record. NLP practitioner and real estate trainer. And we welcome Ram Kamal Potnur garu. Welcome, sir. Digital ICC. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, వండర్ఫుల్. నేను ఈసారి ఇంకా తగ్గించేస్తాను మొత్తం. ఎస్, థ్యాంక్ యూ అండి. ఇంతసేపు ప్రదీప్ గారు చెప్పినటువంటి ఆ ఇంట్రడక్షన్ ఎవరి గురించి అంటే అది నా గురించే, నా గురించే, నా గురించే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు క్లాప్స్ కొట్టి మరి నన్ను ఇన్వైట్ చేసినందుకు. చాలామంది వీడియోలు ఆన్ చేసుకోకపోవచ్చు సార్ అన్నారు, కానీ బట్ నా 80% వీడియోలు ఆన్ చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇంకా కొంతమంది వీడియోలు ఆన్ చేసుకుంటే కూడా ఇంకా సంతోషపడతానని తెలియజేసుకుంటూ, ఎస్, విజయవాడ వండర్ఫుల్, వండర్ఫుల్ అరుణోదయ క్లబ్, ఐసిఐ ఇంటర్నేషనల్ అరుణోదయ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఈ 222 TTWS ఎంత అద్భుతంగా ఉందండి. ఈ 222 బ్యాచ్లో ఈ TTWS అంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు మన విజయవాడలో. మన ప్రదీప్ కొడాలి గారి ఆధ్వర్యంలో ఆల్ ద మెంటర్స్ హు ఆర్ సపోర్టింగ్ ఫర్ దిస్, ఈ గ్రూప్కి సపోర్ట్ చేసిన ఆల్ ద మెంటర్స్కి అండ్ నా ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ గురూజీ గంపనాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్న, పార్టిసిపేట్ చేసిన, ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా శుభ సాయంత్రం, హార్టీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. మెంటర్స్ ఎవరెవరు ఉన్నారో హ్యాండ్ రైజ్ చేస్తారా? మిగతా వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ అనేది మనకు అర్థమైపోద్ది అనమాట. ఒక ఇద్దరు మాత్రమే పేర్లు కనిపిస్తున్నాయి. సరస్వతి గారు వీడియో ఆన్ చేయలేదు, మెంటర్. నెక్స్ట్ ఓకే, రమణ గారు, వెంకటరమణ గారు మెంటర్. మిగతా వాళ్ళందరూ పార్టిసిపెంట్స్. ఎస్సా పార్టిసిపెంట్స్ మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. కొట్టడం వచ్చా మీకు? అరే సూపర్ అండి, సూపర్ సూపర్. చూడు రమేష్ గుప్తా గారు ఏం చేస్తున్నారంటే డిజిటల్గా కొట్టేస్తున్నారు చప్పట్లు. మనం హ్యాండ్ ఎందుకు ఉపయోగించాలి, డిజిటల్గా ఉంది అని చెప్పి లేదు, మనం హ్యాండ్ వైజ్గా ఒకసారి కొడదామా? అయితే మీకు ఇప్పుడు కొట్టే ముందు ఒక్క నిమిషం మీరు కొట్టే ముందు నేను ఏం చెప్తానంటే 1 2 3 అనంగా కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు 1 2 3 అనంగా కొట్టాలి. అర్థమైందా? ఓకేనా? రెడీ? ఎస్, 1 2 2 2 1 3. గ్రేట్ అండి. వావ్, సూపర్. అంటే మీరందరూ ఇక్కడే ఉన్నారని నాకు అర్థమైపోయింది. సో మనము జాయిన్ అయినప్పుడు మనం ఇంట్లో గురించి ఆలోచిస్తుంటాం, బయట గురించి ఆలోచిస్తాం, ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటాం, మనం జర్నీలో ఉన్న వాళ్ళు జర్నీ గురించి ఆలోచిస్తుంటారు, అండ్ ఇక్కడ కూర్చొని కూడా మనం ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాం కదా. సో అందరూ కూడా ఒక్కసారి మీ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేయండి, పైకి ఎత్తండి రైట్ హ్యాండ్. ఎస్, అందరూ కూడా. ఫణీంద్ర గారు, ఎస్. సో ఎత్తారు కదా. సో మనం అంతా డిఫరెంట్ ఆలోచనలు ఏవేవో ఆలోచిస్తూ ఏవేవో చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది కదా. సో వాటన్నిటిని కూడా రిమూవ్ దట్, ఆలోచనలన్నీ పక్కన పెట్టేసండి, ఇలా అనేసండి, వెళ్ళిపోండి అనే విషయం. గివ్ ఇట్ అప్. ఇప్పుడు మనం ఈ ప్రజెంట్గా ఈ 1 hour మనం ఇక్కడ ఉంటే
మనం నేర్చుకోవడం అనేది చాలా బాగా ఉంటుంది. ఈ లెర్నింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. ఆ లెర్నింగ్ కావాలంటే ఆ నెగిటివ్ ఆ ఎక్కడెక్కడో ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాము, ఏయో ఆలోచనలు ఇస్తున్నాం కదా, అవన్నిటిని కూడా ఒక్కసారి రిమూవ్ చేసుకొని దెన్ విల్ గో ఇన్ టు ద సెషన్. సో నాకు బాగా అట్రాక్ట్ చేస్తున్నారు మన ఎవరు రమేష్ గారు. వెనక మరి కార్ వేసుకొని మరి కూర్చున్నారు కాబట్టి రమేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? ఎస్. సూపర్. హ్యాపీ ఉంది. సపోజ్ మీ ఫ్రెండ్కి జలుబు చేసింది అనుకుందామండి. మీ ఫ్రెండ్కి జలుబు చేసింది. ఓకే. జలుబు చేసింది. అతను బయటికి వెళ్ళే పరిస్థితిలో లేడు. అంటే జలుబుతో పాటు ఫీవర్ కూడా వచ్చింది. సో బయటికి వెళ్ళే పరిస్థితి లేడు. మిమ్మల్ని మెడిసిన్ తీసుకొచ్చి పెట్టవా అని అడిగాడు. మీరు మెడికల్ షాప్కి వెళ్ళారు. మీరు మెడికల్ షాప్కి వెళ్ళారు. ఎలా అడుగుతారు? ఓకే. ఆ, మా ఫ్రెండ్కి జలుబు జ్వరంగా ఉందండి, మెడిసిన్ ఏమైనా ఉంటే ఇవ్వండి. సూపర్, వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇప్పుడు ఏమైందంటే ఆ మెడికల్ షాప్ ఆయన మాట్లాడలేడు, వినపడలేదు. ఆయనకు వినపడడం రాదు, మాట్లాడడం రాదు. అప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఆయన కనపడదు కాబట్టి పేపర్ మీద రాసి చూపిస్తాను. వినపడదు, కనపడదు. సపోజ్ కనపడదు కూడా. కనపడదు. కనపడదు కూడా. కనపడదని చెప్పలేదు. ఓకే. వినపడదు, కనపడదు. అప్పుడు వినపడ ఇక నేను యాక్ట్ వినపడదు. చేసి చూపించాను. సరే, నేను యాక్ట్ చేసి చూపించాను సార్. అదే మరి నాకు తెలియదు. అది మేము ఇప్పుడు నేను మెడికల్ అదే షాప్లో నేనే ఉన్నాను, నాకు కనబడుతుంది. ఇక్కడ అదే గుర్తుపెట్టుకోండి, అదే మీరు కనబడుతుంది. నేనే మెడికల్ షాప్ వచ్చా, మీరు ఆ మెడికల్ షాప్ లో ఉన్న మెడికల్ షాప్, నేను మెడికల్ షాప్లో పనిచేసి పిల్లోడిని. ఓకే. చేస్తున్నారా? ఓకే. సో నేను నాకు షాప్కి వినిపించదు, వచ్చాను. నాకు వినిపించదు, నాకు వినిపించదు. కనిపించదా? అండ్ మాటలు కూడా ఉండవు, మాటలు కూడా రావు, కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడైతే అదే ఎలా కనిపిస్తుంది. అడుగుతారు? అంటే రెండు రకాలుగా అడగొచ్చండి. ఆ, అదే సైగల ద్వారా ఒకటి చెప్పొచ్చు. అది ఎట్లా? నన్ను కనిపిస్తుంది నన్ను అంటే అడిగండి, minimum నన్ను అడిగి నా దగ్గర అదే నుంచి అదే అదే మెసేజ్ తీసుకొని చెప్తున్నాను. పోవాలి. అదే అదే అని చెప్పి అలా సో అడుగుతాను, లేదంటే రాసి చూపిస్తాను. రెండు రాసి రకాలు. చూపిస్తే వండర్ఫుల్, వండర్ఫుల్. రమేష్ గారు చాలా ఎందుకంటే తెలివిగల మెడికల్ షాప్ వాళ్ళని లో నాకు మినిమం తెలుసు. నాలెడ్జ్. రమేష్ గారు చాలా తెలివిగలవాడనే నేను రమేష్ గారిని తీసుకున్నాను. సో ఇప్పుడు అదే లేదు ఏంటంటే, సార్, అక్కడ అంతా సరే రాసి కూడా మీరు ఇస్తానన్నారు కదా. అయితే ఇక్కడ ఫారినర్ నేను, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఉర్దూ రాదు, మలయాళం రాదు, కన్నడం రాదు. నేను ఫ్రెంచ్ మాత్రం భాష వచ్చింది. అవసరం లేదు. ఫ్రెంచ్ మాత్రం భావం వచ్చింది. ఉంది, ఫ్రెంచ్ ఫ్రెంచ్ మాత్రమే ఉంది, కానీ భాష ఏదైనా భావం మాత్రం యూనివర్సల్ అదే ఉంటుంది. అదే. ఇప్పుడైతే ఎలా అడుగుతారు? ఇప్పుడు ఇందాక రాసిస్తానన్నారు కదా, ఇప్పుడైతే చెప్పండి. అదే యాక్ట్ చేసి చూపిస్తాను. అదే నాకు మళ్ళీ బాగా జలుబుగా ఉంది, ఇలాగా బాగా. మాకు నాకు కనిపించట్లే, బాగా కనిపించట్లే, మళ్ళీ ఒకసారి చేయండి. ఇట్లా అంటే తలనొప్పి అనిపిస్తుంది కదా, తలనొప్పి అనిపిస్తుంది. ఇక్కడ ఓకే, ఓకే. ఎస్. సూపర్, సూపర్ అండి. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు మొత్తానికి మంచి యాక్టర్ అని నిరూపించుకున్నారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఈరోజు సెషన్ గురించి మీకు అందరికీ అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను, ఈ యొక్క చిన్న యాక్టివిటీ ద్వారా. అవునా కాదా? ఎస్సా నోనా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వండర్ఫుల్, వండర్ఫుల్. వై? బికాజ్ మనము ఈరోజు సెషన్లో గురించి మీకు జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది మీరు జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దిస్ ఈజ్ టోటల్లీ రోడ్ మ్యాప్ లాంటిది. మీ లైఫ్లో మీరు ఏం చేయాలి, ఏం చేద్దాము, ఇది అదా అని ఆలోచిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయేటప్పటికి యూ గెట్ ఏ క్లారిటీ అనేది వస్తుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మన పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ బీయింగ్ ఏ పర్సన్ పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతుంది. మన బిహేవియర్లో కానీ యాటిట్యూడ్లో కానీ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అని అంటే, ఒక ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ అవ్వాలన్నా, ఒక మంచి స్పీకర్ అవ్వాలన్నా ఈ సెషన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. దాంట్లో ఈరోజు సెషన్ అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు సెషను ప్రతి ఒక్కరూ లైఫ్లో చేస్తున్న వారే, చూస్తున్న వాళ్ళమే. అలాంటి సెషన్లో జీవితంలో తనకంటూ ఒక యాక్టర్గా రానిద్దామని చెప్పేసి తను లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా యాక్టర్స్, కానీ తను కూడా ట్రై చేస్తే అందరూ కూడా ఆయనని వద్దు, నువ్వు పనికిరావు అని చెప్పేసి పంపించడం జరిగింది. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ కటిక పేదరికంలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో అతను యాక్టింగ్ కూడా చేయాల్సిన పరిస్థితిలో అతను అందరూ కూడా వద్దు, నీకు పనికిరాదన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడంటే, అప్పటిదాకా నన్ను యాక్టింగ్ పనికిరాదు అన్న వాళ్ళందరూ కూడా నా యాక్టింగ్, నా క్యాల్షీట్స్ కోసం నా వెనకాల పడాలి అని ఆలోచించి
తన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసి అప్పటిదాకా చదువు చేస్తున్నటువంటి యాక్టింగ్ అంతటిని ఆలోచించి అబ్జర్వ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసుకొని తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని వితౌట్ వర్డ్స్ తోటి అద్భుతంగా తన నటన అనేది చూపించి అద్భుతంగా తన ప్రదర్శన గావించి ఎవరైతే నువ్వు పనికిరావు అన్నారో వాళ్ళందరి చోట క్యాల్షీట్స్ కోసం వెయిట్ చేసేలాగా తినడానికి తిండి లేని పరిస్థితి కోట్ల డబ్బులు సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఎవరో తెలుసా మీకు అందరికీ? ఎనీబడి? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్. ఓకే, ఇంకా చాట్ కూడా చూపించవచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మీకు మాటలు లేవు అనుకోవద్దండి, మీరు మాట్లాడొచ్చు. ఎనీవన్ గెస్ ఇట్? కమల్ హాసన్. వావ్, సూపర్. ఉమాదేవి గారు గ్రేట్. ఇంకా ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందేయండి. గ్రేట్. ఇట్లా ఇంటరాక్ట్ అవుతే చాలా సంతోషంగా ఉంటాం. ఏంటి మాటలు రావా? మాట్లాడలేరా? లేదంటే చాటు పెట్టలేరా? బీ యాక్టివ్. మీరు ఎంత యాక్టివ్ ఉంటే మీకు అంతకంటే ఎక్కువ నేను మంచి కంటెంట్ ఇచ్చిపోతాను. హనుమంతరావు గారు, హనుమంతరాయ గారు, మెంటర్ గారా? ఓకే. ఎనీబడి? భారతి గారు మీరు చెప్పలేరా? ఫణీంద్ర గారు, సాహితీ గారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈజ్ నన్ అదర్ దెన్ చార్లీ చాప్లిన్ గారు. ప్రపంచంలో ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. తన నటన అనేది తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తన అభినయం అంతా కూడా తన యొక్క ఎక్స్ప్రెషన్స్, తన బాడీ మూమెంట్స్, బాడీ పోస్చరు అండ్ జెస్చర్స్ వీటన్నిటిని ఉపయోగించి తన అద్భుతమైన నటన ప్రదర్శించి అప్పటిదాకా తినడానికి లేనటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక యాక్టర్గా రాణించి ఆ తర్వాత కోట్లకు పడగలెత్తేసి అద్భుతమైనటువంటి కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి అద్భుతమైన వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. ఓకే, సో అలాంటి వాళ్ళే బాడీ లాంగ్వేజ్ అనే దాన్ని అర్థం చేసుకొని దాన్ని గుర్తించి దాంతో కోట్లు సంపాదించినప్పుడు మనము కూడా ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా రాణించాలంటే ఈ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనేది నేను దాని ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ? ఎస్ అయితే వై పెట్టండి. రెడీ. ఎస్ అయితే వై పెట్టండి చాట్లో. నో అయితే నో పెట్టండి. సార్ మేము రెడీ లేమని చెప్పండి. ఎస్ అయితే మాత్రం 100% ఎస్ పెట్టండి. మీరు కొంచెం చాలా యాక్టివ్ ఉండాలండి. ఎస్, సూపర్ అండి, వండర్ఫుల్. ఎస్, నౌ మనకి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో మీకు జరిగేటటువంటి ఈ ప్రోగ్రామ్ని కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్, నేను మాట్లాడుతున్నానంటే నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేయాలన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్, రెండోది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడే స్పీచ్, నేను చెప్పేటటువంటి వాయిస్, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా దాని అంతటి వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. మీరు కంటెంట్ మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు కొంతమంది రాస్తున్నారు, రమేష్ గారు రాస్తున్నారు, ఇంకెవరెవరు రాస్తున్నారు, వాళ్ళందరూ రాస్తున్నారు. ఇదంతా కూడా వెర్బల్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ రెండవది, అది మన బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు ఈరోజు జరగబోయేటటువంటి సెషన్ బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% ఆఫ్ ద మెసేజ్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు అండ్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తారంటే అర్థం చేసుకోండి దీని ఇంపార్టెన్స్ ఎంత ఉందో. అండ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% ఉంటుంది. అండ్ ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 100లో ఈ రెండు తీసేస్తే ఎంత మిగులుతుంది? ఎవరు ఫస్ట్ చాట్లో పెడతారు? సూపర్. నాకు పర్సనల్గా పెట్టకండి, డైరెక్ట్ ఓపెన్ టు ఆల్ పెట్టండి. ఒకటోసారి ఎస్, భారతి గారు తొందరగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. 7%. సూపర్. సాహితీ సార్ జీ వెల్కమ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. 7%. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ 7% కంటెంట్ అంటే మరి కంటెంటే అవసరం లేదా సార్ అని మీరు కనుగొనవచ్చు. ఇప్పుడు సపోజ్ ఉమాదేవి గారు మంచి పప్పు టమాటా కర్రీ వండారు. మమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిపించారు. భోజనానికి వెళ్ళాం. చాలా ఆ పప్పు కలుపుకుంటూ ఆ దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అలా వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని నోట్లో పెట్టుకోగానే బా ఉమాదేవి మేడం ఇది ఉంటే ఇంకా బాగుండేది మేడం అని అన్నారు. అది ఒకటి తక్కువైంది, అది కూడా కలిసిందంటే ఆ టేస్టే అదురుస్తుంది అనమాట. ఏమై ఉంటుంది అది ఉమాదేవి గారు? అన్మ్యూట్ చేసుకోండి.
యా, సూపర్ సూపర్ సూపర్, 100% భారతి గారు, గ్రేట్. ఇలా మీరు యాక్టివ్ పార్టిసిపేట్ చేయండి, చాలా సంతోషం. ఎస్, అన్నేసి చూడని అది ఎలాగైతే అంటుందో, ఈ బాడీ లాంగ్వేజ్ కూడా అంటే ఆ కంటెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కంటెంట్ కూడా ఉండాలి. వీటి కాకపోతే ఏంటంటే ఒక అనాలిసిస్లో మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎక్కువ కన్వే చేస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళకు మాటలు రావు, కానీ తను ఏడ్చినప్పుడు తను ఎలా ఏడుస్తుంటాడు, మొత్తం బాడీ అంతా మూమెంట్ ఇచ్చేస్తుంటాడు. హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా తన బాడీ మూమెంట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం తను ఎదుటిగా ఉన్న వాళ్ళని, మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ సిబ్లింగ్స్ కావచ్చు, వీళ్ళని ఎవరినైనా కూడా అబ్జర్వ్ చేస్తూ తన యొక్క ప్రతి విషయాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే మన చిన్నప్పటి నుంచి మన లైఫ్లో మన స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది మిళితమై ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అండ్ పర్సనల్ అంటే మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది, అండ్ సోషల్ లైఫ్లో అంటే మార్కెట్లో కావచ్చు, మన సోషల్ మూమెంట్ కొత్త వాళ్ళ దగ్గర కానీ వీళ్ళ దగ్గర మన బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటే, అండ్ ఈ పబ్లిక్ స్పీకింగ్లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. దీంట్లో ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ అవుతారు అనేది ఈరోజు మన యొక్క టాపిక్. సో ఆర్ యు రెడీ? యా, సూపర్ అండి, చాలా సంతోషం. ఎస్, మీరందరూ కూడా వీడియోలో ఆన్ చేసుకున్నాం, చాలా సంతోషం. ఒక ఎస్, సో ఇప్పుడు ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్లో ఏమేమి ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు, బాడీ లాంగ్వేజ్లో మొట్టమొదటిది మన యొక్క ఫిజికల్ అపియరెన్స్, మనం కనిపించే విధానం, మన డ్రెస్సింగ్ స్టైల్, మన అపియరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన పోస్చర్, మన నించున్న విధానాన్ని బట్టి మనం ఏంటనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన జెస్చర్స్, మన మూమెంట్స్ ద్వారా దే విల్ రిసీవ్ ద సమ్ మెసేజెస్. అండ్ ఫోర్త్ వన్ ఐ కాంటాక్ట్, మన ఐ కాంటాక్ట్ కూడా అది కూడా మాట్లాడుతుందంటారు. చూపులు గుచ్చుకుంటుంటాయి అంటారు, అవునా కాదా? అంటే చూపులు కూడా మాట్లాడతాయి. సో నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దిస్ 5 థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఫిజికల్ అపియరెన్స్, మనని చూడగానే మన మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలన్నా, నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, బట్ నన్ను చూడగానే ఈయన మాట్లాడేది వినాలి అని అనిపించేలాగా అనిపిస్తుంది మన ఫిజికల్ అపియరెన్స్. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పోస్చర్ అనేది మన గురించి మనం మాట్లాడకుండానే మన పోస్చర్ ద్వారా దే విల్ రిసీవ్ ద మెసేజ్. సో మన పోస్చర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనం యాక్టివ్గా ఉన్నామా, ఎంతూజియాస్టిక్గా ఉన్నామా, ఎనర్జెటిక్గా ఉన్నామా, అండ్ డల్గా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, మన పోస్టర్ చెప్తుందంట. అండ్ జెస్చర్స్ విజువల్గా, అంటే మనం వీడియో చూస్తే ఎలాగైతే ఇంపాక్ట్ చూపిస్తుందో, అట్ ద సేమ్ టైం మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మన బాడీ లాంగ్వేజ్, మన బాడీ మూవ్మెంట్స్, మన జెస్చర్స్, మన బాడీ జెస్చర్స్, మన హ్యాండ్ జెస్చర్స్, వీటన్నిటి ద్వారా కూడా దే విల్ రిసీవ్ దట్ ఇంపాక్ట్, అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో జెస్చర్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్, మీరు ఇంట్రెస్ట్గా ఎదుటి వాళ్ళని చూస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళపైన ఇంట్రెస్ట్గా మనం చెబుతున్నామని తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు కూడా మనం చెప్పేటప్పుడు మన వైపే చూస్తున్నప్పుడు మనం చెప్పేదానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నారు అనిపిస్తుంది, ఆ ఇంట్రెస్ట్ని కల్పిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, కాన్ఫిడెంట్గా లేరా అనేది కూడా మన ఐ కాంటాక్ట్ ద్వారా దే విల్ రిసీవ్ అనమాట. సో అది ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్, థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ థాట్స్ అన్నిటి మన ఎక్స్ప్రెషన్ ద్వారా మనము ఎక్స్ప్రెస్ చేస్తామంట. సో వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకోవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారని నేను భావిస్తూ దీంట్లోకి వెళ్ళిపోదాం. సో అందుకనే ఒక వ్యక్తి అన్నాడు, మిరామ్ అనే అతను అన్నాడనంటే, ఏ హ్యూమన్ బాడీ ఈజ్ ద బెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ లోపల ఉన్నటువంటి సోల్ అంటే మీ లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్స్, మీ లోపల ఉన్నటువంటి ఎమోషన్స్, మీ లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్, అవైతే ఏదైతే ఉంటాయో వాటిని మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తామంట. అంటే ఇప్పుడు సపోజ్ భారతి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నేను సడన్గా వెళ్ళేసి భారతి గారి డోర్ టచ్ చేశాను. భారతి గారు వచ్చేసి లోపల మాత్రం ఈయనేంట్రా బాబు ఈ టైంలో వచ్చాడు అని మాత్రం లోపల ఉంటుంది, బయటికి మాత్రం సార్ మీరు వచ్చారా, రండి సార్ రామ్కమల్ గారు అన్నారు. మనకు అర్థమవుతుందా, అర్థం కాదా చెప్పండి? ఎస్ అయితే వై పెట్టండి, నో అయితే నో పెట్టండి. లోపల ఇంటెన్షన్ మాత్రం ఫేస్లో టక్కున కనిపిస్తుంది అప్పటికప్పుడు.
బట్ మన ఫేషియల్లో అప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకొని రండి సార్ అంటుంటాం. ఆయన లోపల మాత్రం ఆ ఇంటెన్షన్ ఏమింది అది అర్థమైపోద్ది. దట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్ అంటే. ఇది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ బాడీ లాంగ్వేజ్ అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మీకు కంటెంట్ ఏదైతే ఉందో అది కాన్షియస్ నుంచి వస్తుంది. కాన్షియస్ నుంచి ఎట్టొస్తుంది సార్, కంటెంట్ ఎలా కాన్షియస్ నుంచి వస్తుందని మీకు డౌట్ వస్తుంది కదా. సపోజ్ ఈ టాపిక్ నేను చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఫణీంద్ర గారికి ఏం చెప్పానంటే, బాబు ఫణీంద్ర, నాకు ఈ టాపిక్ గురించి తెలియదు, నువ్వు ఏదైనా చేసి నాకు ఈ కంటెంట్ ప్రిపేర్ చేసి నాకు పంపించగలవా అని అన్నాను. ఫణీంద్ర గారు ఏం చేశారంటే అన్నిట్లో సెర్చ్ చేసి టకా 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 కొంత మెసేజ్ మెటీరియల్ అంతా తీసుకొని మొత్తం అంతా టైప్ చేసుకున్నాడు చాట్లో, వాట్సాప్లో. నాకు వాట్సాప్లో పంపించారు. పంపించారా పంపించలేదా? పంపించారు అనుకుందాం. పంపిస్తే అది నేను చూసుకుంటూ చదవగలుగుతానా చదవలేనా? చూసుకుంటూ చదవగలను. అంటే అక్కడ ఫణీంద్ర గారు లేకున్నా కూడా నేను చూసుకుంటూ చదవగలను. చూసుకుంటూ చదివినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే అవ్వదు. నేను ఇలా ముందర పెట్టుకొని చదువుకుంటూ పోతుంటాను. సో దానివల్ల మీరు ఇంట్రెస్ట్గా వింటారా? వినరు. వినరేరు. వినలాలని అనిపించదు కూడా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మీ కంటెంట్ అంతా కూడా మీరే ప్రిపేర్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే అదంతా మన ఓవర్ హెడ్ ట్యాంక్ పోదన్నమాట. ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే మీ ఇంటి పైన చూడకండి, మన ఓవర్ హెడ్ ట్యాంక్ మన బ్రెయిన్ అనమాట. సో ఆ బ్రెయిన్లో నిండాలి. ఆ బ్రెయిన్లో నిన్నప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫీలింగ్స్, దాంట్లో ఏదైతే భావాలు ఉంటాయో, దాంట్లో ఏవైతే ఇంటెన్షన్స్ ఉంటాయో, దాంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏవి ఉంటాయో అవన్నీ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనకు ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ జరుగుతుంది. అందుకనే హ్యూమన్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ద హ్యూమన్ డాక్యుమెంట్ ఆఫ్ యువర్ హ్యూమన్ సోల్ అన్నారు. ఎందుకన్నారంటే మన లోపల ఉన్నటువంటి వాటిని మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఈజీగా కన్వే చేస్తుంది. సో మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టేస్తుంటాం. ఆ పట్టేయకుండా ముందుకు ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిది మనం బాడీ లాంగ్వేజ్లో మొట్టమొదటిది ఇందాక మీకు చెప్పాను ఒకటి. అదేంటి? ఎవరు ఫస్ట్ చార్ట్లో పెడతారు? వీడియో ఆన్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా పలకరించిపోతాను. దర్ ఇస్ నాట్ ద చేంజ్ కమాండర్స్. మీ పేరేంటి సార్? ఎస్, ఫిజికల్ అపియరెన్స్. సో మచ్ వండర్ఫుల్, వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్. ఎస్. సో ఫిజికల్ అపియరెన్స్ సపోజ్ నేను వస్తూ ఆ, మన యొక్క అపియరెన్స్ కూడా మాట్లాడుతుందని ఇందాక మనం అనుకున్నాం. ఆ అపియరెన్స్ మాట్లాడుతున్నప్పుడు మనం వచ్చినప్పుడు రాగానే నన్ను చూడగానే మీరు వినాలి. నేను ఎలా చెప్తానో మీకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు, బట్ నేను చెప్పేది మీకు వినాలి అనిపించేదా అలా ఉండాలి అంటే మన యొక్క అపియరెన్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అపియరెన్స్లో మనం ఆపాదమస్తకం అని అంటుంటారు, అవునా కదా? అంటే మీ తల నుంచి మీ కాలు వరకు అనమాట. ఇది మనకు చాలా, ఒక ట్రైనర్గా ఒక స్పీకర్గా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సపోజ్ ఇప్పుడు నాదంటే గుండు అనుకుందాం, మీకు అందరికి గుండు గుండు కాకుండా మీకు హ్యాపీగా జుట్టు ఉంది కదా. జుట్టు ఉన్నప్పుడు ఏంటంటే ఆ జుట్టు నీట్గా దువ్వుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. చింపిరి చింపిరి జుట్టు వేసుకొని ఇప్పుడు మన ఇంట్లో అప్పుడప్పుడు మీ ఆవిడల జుట్టు పట్టుకొని కొడతారు కదా. ఆ, అట్లే చెదిరిపోయిన జుట్టుతోటి మనం సెషన్లోకి వెళ్ళాం అనుకోండి, ఎట్టుంటుంది? బాగుంటుంది కదా. సో నీట్గా దూకోవడం అనేది ఇంపార్టెంట్. డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైలు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ ఉపయోగిస్తారు. కానీ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఒక నీట్గా దూకున్న వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తాం. అవునా కాదా? ఎస్ అయితే వై పెట్టండి, నో అయితే నో సార్ అని పెట్టండి. యా సూపర్, ఉమాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. సో చాట్లో కూడా రెడీగా ఉండండి, అప్పుడప్పుడు మాట్లాడించినప్పుడు మాట్లాడటం కూడా చేయండి, ఓకే? సో సో మనం నీట్గా దూకోవటం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మన యొక్క గడ్డం అనగానే మా రమణ గారు, వెంకటరమణ గారు ఫీల్ అవుతారేమో. ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే గడ్డం అడ్డమేం కాదు సార్. గడ్డం పెంచుకునే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. కానీ నాకు ప్రదీప్ గారు ఆల్మోస్ట్ 4 days బ్యాక్ నాకు చెప్పారు, ఏదేమైనా మాకు ఈ డే రోజు మాకు సెషన్ ఇవ్వాలని. నేనేం చేశానంటే ఈ 4 రోజుల నుంచి షేవింగ్ చేయకుండా ఉన్నాను. నేను మీకు అలాగే వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలే ఈ మధ్యకాలంలో వెంకటరమణ గారి లాగా అందరికీ గడ్డాలు రావట్లేదు. కొంత గీడ కొంచెం ఉంటాయి, గీడ కొంచెం ఉంటాయి, గీడ కొంచెం ఉంటాయి. అట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుందా? ఎదుట ఉన్న వాళ్ళకి పార్టిసిపెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుందా? సో దట్ ఈస్ వాట్ నీట్గా షేవింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో గడ్డం పెంచుకునే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి, దెర్ ఇస్ నో డౌట్. రమేష్ గారు డోంట్ వరీ, పెంచుకోండి హ్యాపీగా. రమేష్ గుప్తా గారు అయితే ట్రిమ్మింగ్ చేసుకోవడం కానీ షేప్ చేసుకోవడానికి మీరు చేస్తుంటారు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు ద చేంజ్ కమాండర్స్.
ఆయన కూడా చాలా బాగా గడ్డం పెంచుకున్నారు, చాలా సంతోషంగా. సో ఓకే, ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన యొక్క డ్రెస్సింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు నేను వస్తూనే నేను ఇలా వైట్ షర్ట్లుగా టై పెట్టుకోకుండా ఒక ఒక డిఫరెంట్ ఒక టీ షర్ట్ మీద బొమ్మల బొమ్మల షర్ట్ వేసుకొని వచ్చా అనుకోండి సపోజ్, మీరందరూ కూడా నన్ను నేను మాట్లాడే నాకు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారా, ఆ బొమ్మల బొమ్మల షర్ట్ మీద చూస్తారా? బి అయితే బొమ్మలు అయితే బి పెట్టండి, నా యొక్క వాయిస్ అయితే వి పెట్టండి. ఎవరు ఫస్ట్ ఏది పెడతారో చూస్తా. అరే సూపర్ అండి, అందరం బొమ్మలేనా? ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే అది అట్రాక్ట్ చేస్తుంటుంది. మనం వేసుకున్న డ్రెస్సు మనల్ని ఎలివేట్ చేయాలి, కానీ అది ఎలివేట్ అవ్వకూడదు. అది ఎలివేట్ అయినప్పుడు ఏంటంటే మనం చెప్పే కంటెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను పీపీటీ చూపించాను అనుకోండి, సార్ పీపీటీ నాకు షేర్ చేస్తారా అని అడుగుతారు. అట్లా ఉండకూడదు. మీరు చెప్పే కంటెంట్ మీద, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలన్నప్పుడు మనం వేసుకున్న డ్రెస్ అనేది ఎలివేట్ అవ్వకూడదు, అదొక హుందాతనంగా ఉండాలి. అందుకనే లైట్ కలర్, వైట్ కలర్, ఆ లైట్ కలర్ షర్ట్స్ అండ్ డార్క్ కలర్ పాయింట్ వేసుకోవాలి. డార్క్ కలర్ అంటే రెడ్ పాయింట్ వేసుకున్నారే, వద్దొద్దు. బ్లాక్, బ్లూ, డార్క్ బ్లూ ఇట్లాంటివి వేసుకోండి, బాగుంటుంది. వైట్ షర్ట్ వేసుకున్నాము ప్లస్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాము, మధ్యలో రెడ్ బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఎట్టుంటుంది? అందుకనే వద్దు. అండ్ కింద కూడా షూస్ బ్లాక్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ చెప్తుంటే ఉమాదేవి గారు అండ్ సాహితీ అమ్మ అండ్ జయభారతి గారు ఏమనుకుంటారంటే, సార్ మీరెంత మగపక్షపాతులు సార్, మీ గురించి మీరే చెప్పుకుంటారు, మా గురించి చెప్పరా అని అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఎంత నీట్గా ఎంత హుందాగా కూర్చున్నారు చూడండి, మీరు వేసుకున్నటువంటి డ్రెస్సులు. మన ఇండియన్ కల్చర్ డ్రెస్ అనేది చాలా బాగుంటుంది. శారీస్ కట్టుకునే వాళ్ళు హ్యాపీగా కట్టుకోండి, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే మనం పేరంటానికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటామే ఆ పట్టు చీరలు, జిగేలు జిగేలు, ఇవి కొంచెం మానేయండి. మామూలు మామూలు శారీస్ అవి ఎలివేట్ అవ్వకుండా చూసుకోండి, అంతే. అంత మించి ఏం లేదు. మీ డ్రెస్సింగ్ మన ఇండియన్ కల్చర్ ఉపయోగించండి. నెక్స్ట్ ఇది మాత్రం ఒక్కటి చెప్తాను, ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఉమాదేవి గారు ఈరోజు సెషన్ తీసుకోవడానికి వచ్చారు. వచ్చి రాగానే ఆవిడ ఈ మధ్యకాలంలో కొనుక్కున్నటువంటి లాంగ్ నెక్లెస్ వేసుకున్నారు, వచ్చారు. వచ్చి రాగానే ఉమాదేవి గారికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ లాంగ్ నెక్లెస్ చాలా బాగుంది, ఏ షాప్లో కొని ఉంటారా అనిపిస్తుంటుంది. ఆవిడ అదే ఆలోచిస్తుంటారు. సాహితీ అమ్మ అనిపిస్తుందా, ఏదేమైనా నా పెళ్ళికి మాత్రం ఇలాంటి నెక్లెస్ ఇక్కడ కొన్నదో తెలుసుకొని మరి కొనిచ్చుకోవాలనిపిస్తుంది. ఆ పక్కనే కూర్చున్న నాలాంటి వాడికి అనిపిస్తుంది అంటే, ఈ నెక్లెస్ నేను కొట్టేస్తే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చా అనిపిస్తుంది. అంటే ఇంతమందికి ఆలోచించుకునేలాగా చేస్తుంది అనమాట. సో అందుకనే మన ఆర్నమెంట్స్ అవి ఎలివేట్ అవ్వకుండా చూసుకోవాలంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్ పెట్టుకోండి. చెవులకు కూడా ఊగకుండా పట్టుకునేటలాగా చిన్న చిన్నవి పెట్టుకుంటే అవి ఎలివేట్ అవ్వదు, మన స్పీచ్ మీద మనకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్, అంతే, అంతమించి ఏమీ లేదు. అపియరెన్స్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఏంటి అనేది మిమ్మల్ని అడగ ముందు, ఎందుకంటే మీరు ఇమీడియట్గా అక్కడ పెట్టేస్తారు కాబట్టి, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి మీరు స్టేజ్ మీదకి వస్తూనే మంచి డ్రెస్సింగ్ ఉంది, మంచి కనిపిస్తున్నారు, కనిపిస్తూ ఎదుటి వాళ్ళలో చూస్తూ మనం కూడా అది ఇస్తూ మన సెషన్ స్టార్ట్ చేస్తే ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా అది చాలా ఇంపార్టెంట్. మీ దాంట్లో చాలా మందిలో ఉంది అది చాలా మంది నాకు చూపిస్తున్నారు. ఏంటది? ఎవరు పెడతారు చాట్లో? అది చాలా ఇంపార్టెంట్. ఫేస్ చూపించాల్సిందే, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ రావాలంటే ఎదుట ఉన్న వాళ్ళల్లో మనం అది చూస్తూ మన సెషన్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు వెంకటరమణ గారి దగ్గర నుంచి సూపర్ అండి. హనుమంతరాయ గారు గ్రేట్. ఎస్, స్మైల్ 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 స్మైల్. జీవితంలో తినకపోయినా గాలిబ్ గారు ఒక ఉర్దూ కవి ఒక వాక్యం చెప్పారు. గాలిబ్ జీ ఆప్ కైసే హై అంటే, గాలిబ్ గారు ఇలా చెప్పారు, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడు ఆయన. జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఎంతమందికి ఉండవాలి? ప్రతి ఒక్కరిది ఒక గాథలు ఉంటాయి. అలాంటి స్థితిలో కూడా ఎవరైతే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ స్మైల్తో ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తారో వాళ్ళే చరిత్రనే తిరగరాసిన వాళ్ళు ఉన్నారు, ఆ చరిత్రలో మిగిలిపోయే వాళ్ళు కూడా వాళ్ళే. సో బీ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్. మనకు ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, మనం వచ్చేటప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం వచ్చినా స్టేజ్ మీదకి వచ్చామంటే ఒక మంచి స్మైల్ తోటి మన యొక్క సెషన్ స్టార్ట్ చేయాలి. ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో ఒక మంచి స్మైల్ని చూస్తూ ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మనము ఆ స్మైల్ని కంటిన్యూ చేసుకుంటూ మన ప్రజెంటేషన్ జరగాలి.
ఒక్క 2 చోట్ల తప్ప. ఎందుకంటే బాధల్లో ఉన్న వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు అండ్ సాడ్ సిచ్యువేషన్లో సంతాప సభలు వెళ్ళినప్పుడు తప్ప మిగతా చోట్ల మాత్రం మీ స్మైల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే ఇది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? సపోజ్ ఇప్పుడు రమేష్ గుప్తా గారు ఎదురుగా వస్తున్నారు, నేను ఆయనకు ఎదురుగా వచ్చాను, ఆయన నాకు అడ్రస్ అవసరము, ఆయన కోపంగా అడ్రస్ చెప్తావా అన్నదానికి సార్ ఈ అడ్రస్ చెప్పగలుగుతారా అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? అంటే మన యొక్క ఆ స్మైల్ కూడా కమ్యూనికేట్ చేస్తుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్నెస్ని కమ్యూనికేట్ చేస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ కమ్యూనికేషన్ చేస్తుంది, నీతో మాట్లాడాలనే ఇంటెన్షన్ని కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక కోపంగా ఉన్నారు ఫణీంద్ర గారు, ఆయన దగ్గర కొంచెం పనుండి పోయాను నేను, ఆయన కోపంగా కూర్చొని చూస్తున్నారు, నేను వెళ్ళేసి స్మైల్ ఇస్తూ సార్ అన్నాను సపోజ్, ఆయన కోపంగా మళ్ళీ పని చేసుకుంటున్నారు, రెండోసారి మళ్ళీ సార్ అన్నాను, ఆయన కొంచెం చూస్తూ మళ్ళీ పని చేసుకుంటున్నారు, మూడోసారి అదే స్మైల్తో మళ్ళీ అన్నాను, స్మైల్ ఇస్తాడా ఇవ్వడా కదా? సో దట్ ఈస్ వాట్ స్మైల్ అనేది కమ్యూనికేట్ చేస్తుంది, పాజిటివ్ అనే వైబ్రేషన్ ఇస్తుంది, ఎదురుగా ఉన్న ప్రతి పార్టిసిపెంట్స్ కూడా మీ సెషన్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి బీ స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన యొక్క బాడీ పోస్చర్ ఎలా ఉండాలి అనే ముందు నేను ప్రదీప్ గారిని అడగటం మర్చిపోయాను, నేను ఏ టైం వరకు నేను సెషన్ తీసుకోవచ్చు ప్రదీప్ గారు? సార్ 9 సార్. 9 9 సార్. ఓకే. 8:36, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పోస్చర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి 3 పోస్చర్లలో విచ్ పోస్చర్ ఈస్ కరెక్ట్? ఏ పోస్చర్ మనం మెయింటైన్ చేయాలి? ఎనీబడి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏ పోస్చర్ చాలా ఇంపార్టెంట్? మిడిల్. వావ్, సూపర్. ఈ ఫస్ట్ పోస్చర్కి అండ్ రెండో పోస్చర్, మూడో పోస్చర్ చూసుకున్నప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అది నెగిటివ్ పోస్చర్స్. మనము ఇంటెన్షన్గా మనం ఒక ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నట్టుగా, మనం లో కాన్ఫిడెన్స్లో ఉన్నట్టుగా అది అనేది చూపిస్తూ ఉంటుంది. మనము వచ్చి స్టేజ్ మీద నించోగానే మన కాన్ఫిడెంట్గా ఉండటం అనేది కనిపిస్తే ఎదుటి వాళ్ళ మనసులో కూడా ఎస్ ఈయన చెప్పగలదు, ఈయన చెప్పేది వినాలి అని అనిపించేలాగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఫీల్ అవ్వాలన్నప్పుడు మన పోస్చర్ బాగా కౌంట్ అవుతుంది. సో మనం స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మన కాన్ఫిడెంట్ పోస్చర్ కనిపించాలంటే 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, డిస్టెన్స్ అంటే ఎంత మెయింటైన్ చేయాలి సార్ అంటే 11 to 16 సెంటీమీటర్స్. దీనికోసం ఏమైనా టేప్ ఏమైనా పట్టుకొని పోవాలా సార్ అని అడగండి. దానికోసం ఏం కంగారు పడకండి. మీరు ఆ 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెన్నుముక నిటారుగా ఉండాలి, వెన్నుముక నిటారుగా ఉండాలి. ఈ షోల్డర్స్ కూడా వైడ్ అప్ అయిపోయి ఆర్చ్ అయిపోవాలి. ఈ షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో మన కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ అంతా మెయింటైన్ చేస్తే, అండ్ దానికి అనుగుణంగా మన హెడ్ కూడా 90 degreesలో ఉండాలి. ఎస్ రమేష్ గారు, 100%. అలా మన పోస్చర్ 90 degrees ఎర్త్కి ఆర్ చెస్ట్కి. అలా నించున్నప్పుడు దట్ విల్ షోస్ ఒక కాన్ఫిడెంట్ పోస్చర్. ఆ కాన్ఫిడెంట్ పోస్చర్ ఎప్పుడైతే కనిపిస్తుందో మన ఎదురుగా ఉన్న వాళ్ళు మనం చెప్పేది వింటాలి, అంటే ఈయన చెప్తాడు, చెప్పగలడు అనే కాన్ఫిడెన్స్ మనం వాళ్ళలో కూడా బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే వాళ్ళు మన మీద కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుందో ఎస్ ఆ తర్వాత మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినడానికి రెడీ అయిపోతారు. సో బీ కాన్ఫిడెంట్ పోస్చర్. కొంతమంది వస్తుంటారు ముందుకు వెనక్కి ఇలా ఊగుతూ ఉంటారు, నించుంటారు బట్ వెనకకు ముందుకు ఊగుతుంటారు. అలా ఊగటం అనేది చేయొద్దు. నించుంటే ఒక దగ్గర నించోండి, లేదంటే మూవ్ అవ్వండి కొంచెం, అంతే తప్ప ఆ నించొని ఇలా వెనక్కి ముందుకు ఊగితే ఏమనిపిస్తుంది అంటే మీరు టెన్షన్ పడుతున్నారు, మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారని మీకు మీరుగా చెప్పిన వాళ్ళు అవుతారు. అంటే ఈయన చెప్పడంలో ఏదో ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళు అనుకుంటే మీ సెషన్లో ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ముచ్చట పెట్టుకోవడమో ఏదో చేస్తుంటారు. సో అలా కాకుండా ఉండాలి అన్నప్పుడు ఏంటంటే మనం నించున్నప్పుడు ఆ నించుని ఆ ప్రజెంటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ మూవ్ అవ్వచ్చు, స్టేజ్ అంతా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకున్నప్పుడు పరుగులు పెట్టొద్దు, టకటక ఉరుకొద్దు. ఉరికేయాలను అని అంటే మీరు అక్కడ కూడా టెన్షన్ పడుతున్నారని అది పెడతాయి. మీరు వాళ్ళని చూసి ఏదో కంగారు పడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఒక సింహం నడుస్తే ఎలా నడుస్తుంది? ఒక సినిమా హీరో సపోజ్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద ఒక అద్భుతమైనటువంటి ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు, పైనుంచి కెమెరా యాంగిల్ ఇలా వచ్చేసి సక్కన వచ్చేసి ఆయన ఫేస్ చూపించేసి డైరెక్టర్ ఇలా తీసుకొని రాగానే క్లోజ్అప్ నుంచి బ్యాక్గ్రౌండ్కి రాగానే ఆయన హీరో కనిపించాడు, ఒక మంచిగా నడుచుకుంటూ ఒక టీవీగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ హీరో ఎలా నడుస్తాడు?
అలాగా మన నడక అనేది ఉండాలి. అంటే ఒక 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 సింహం నడిస్తే ఎలా నడుస్తుంది, ఒక హీరో నడిస్తే ఎలా ఉంటాడు అలా. ఎందుకంటే యు ఆర్ ద రోల్ మోడల్ ఆన్ ద డే. సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మీరు ఆ ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నట్టుగా నడవాలి, కానీ పరుగులు పెట్టొద్దు. పరుగులు పెట్టినప్పుడు మీ నడక మీద వాళ్ళు ఫోకస్ పెట్టినప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. సో దట్ ఈజ్ వాట్ అన్నమాట. సో బీ కాన్ఫిడెంట్గా నడవటం అనేది జరగవచ్చు. ఊగటము, టెన్షన్ పడటాలు అక్కడ ఆపేయండి. ఓకే, దిస్ ఈజ్ పోస్చర్. పోస్చర్ తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమై ఉంటుంది? ఎవరు పెడతారు ఫస్ట్ చాట్లో? పోస్చర్ తర్వాత ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. 1 2 ఓ సూపర్, గ్రేట్ అండి. మీరందరూ కూడా చాలా 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 సంతోషంగా ఉంది. నాకు ప్రదీప్ గారు సార్ అన్నారు కానీ అమ్మో ఇంత యాక్టివ్ అనుకోలే నేను. సూపర్ సార్ ప్రదీప్ గారు, విష్ గుడ్ లక్. ఎస్, ఇట్లాంటి పార్టిసిపెంట్స్ ఉంటే మనం ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. సో జెస్చర్స్, హ్యాండ్ జెస్చర్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెబుతున్నప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్ కనుక ఉంటే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వినిపించకపోయినా మీరు ఏం చెబుతున్నారు అనేది వాళ్ళ మనసులోకి వచ్చేస్తుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. సపోజ్ చిన్న విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నప్పుడు మీ యొక్క హ్యాండ్ జెస్చర్ ద్వారా ఇలా చూపించినప్పుడు ఆ చిన్న అని మర్చిపోయినా, అది వినపడకపోయినా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇట్లా అన్నా అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? పెద్ద అనిపిస్తుంది. లేదంటే చిన్న అన్నాం అనుకోండి, ఇలా ఇలా చిన్న అన్నాము, లేదా ఇప్పుడు ఒకసారి లేదంటే ఇది చిన్న, ఇది పెద్ద, ఇలా చూపిస్తాం. అది మనము వాయిస్ ద్వారా చెప్పకున్నా వినిపించకున్నా మనకు ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా దే విల్ రిసీవ్. ఎందుకనంటే ఇది డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. జెస్చర్స్ అనేది డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వాయిస్ ద్వారా ఒకసారి వాళ్ళకి వెళ్తుంది, ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ జెస్చర్ ద్వారా ఇంకోసారి వెళ్తుంది. దానివల్ల 2 సార్లు రిపిటేషన్ అవుతుంది వాళ్ళకి. అంటే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. చిన్న అన్నప్పుడు ఆ చిన్న వాయిస్ ద్వారా పోతుంది, అట్ ద సేమ్ టైం మన బాడీ లాంగ్వేజ్ ద్వారా పోతుంది, ఆ జెస్చర్స్ ద్వారా పోతుంది. ఆ ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. అలా ఇంపాక్ట్ చూపించడంలో ఈ హ్యాండ్ జెస్చర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక సినిమా చూసినప్పుడు ఎలాగైతే వాళ్ళకి ఇంపాక్ట్ కనిపిస్తుందో, మీరు చెప్పేటప్పుడు మీరు చెప్పే విషయానికి అనుగుణంగా మీ హ్యాండ్ మూమెంట్స్, బాడీ జెస్చర్స్ కనుక ఉంటే అవన్నీ కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తాయి. సో దట్ ఈస్ వాట్ హ్యాండ్ జెస్చర్స్ ఇంపార్టెంట్. దీంట్లో ఏమి చెయ్యాలో కంటే ఏమి చేయకూడదో చెప్తా. ఎందుకంటే ఏమి చెయ్యాలో అంటే ఇది చాలా మందికి బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట, చిన్న పిల్లల దగ్గర నుంచి. కాకపోతే మనం పెద్దమవుతా ఉంటే, మనం పెద్దోళ్ళమవుతా ఉంటే అన్నీ తెలుసు అని మనం అనుకుంటూ కొన్ని మర్చిపోతుంటాం, కొన్ని వదిలేస్తుంటాం అనమాట. సో ఇది వదిలేయకూడదు. ఎలా అంటే కొంతమంది వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత 2 హ్యాండ్లు ఇలా నించొని ఆ 2 హ్యాండ్లు కింద పెట్టుకొని ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ దాకా. జనగణమన అధినాయక జయ కాదు కదా, మనం దానికోసం కాదు కదా వచ్చింది, మనం మాట్లాడుతాం కదా వచ్చాం. సో హ్యాండ్స్ అనేది పైన ఉండాలి, మీ యొక్క బెల్ట్ కంటే పైన హ్యాండ్స్ ఉండాలి, అంతే తప్ప కిందికి వేలాడేద్దు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఒక హ్యాండ్ వెనక పెట్టేసి మాట్లాడుతుంటారు. ఒక హ్యాండ్ వెనక పెట్టి మాట్లాడుతున్నారంటే మీరు ఏదో జాస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో 2 హ్యాండ్స్ ఓపెన్గా ఉండాలి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇలా కట్టుకొని మాట్లాడుతుంటారు, ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నారంటే సెల్ఫ్ హగ్గింగ్ అంటారు. సెల్ఫ్ హగ్గింగ్ అంటే మీరు టెన్షన్ పడుతున్నారని మీకు తెలియగానే చెప్పిన వాళ్ళు అవుతారు. సో సెల్ఫ్ హగ్గింగ్ చాలా ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి అది. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ హగ్గింగ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 హ్యాండ్స్ని కొంతమంది ప్యాకెట్ జేబులలో పెట్టుకొని మాట్లాడుతుంటారు, పాయింట్ జేబులలో పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఒక యారోగెంట్ పర్సనాలిటీ, మీతోటి పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతుంది, వాళ్ళు మీరు చెప్పేది ఇన్వాల్వ్ అవ్వరు. సో అన్నెసరీ అది. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు జుట్టు కొక్కుంటుంటారు, చెవులు బీక్కుంటుంటారు, అప్పుడే మొహంతా దూడుచుకుంటుంటారు, ఇంకా కొంచెం మంది ఏదో చేసేస్తుంటారు. అప్పటిదాకా బాగానే ఉంటుంది, కానీ ఆడికి వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా కొంచెం ఇంకా పోతారు కొంతమంది అయితే. ఇంకా ఇవన్నీ చేస్తున్నారంటే మీరేదో కంగారు పడుతున్నారో, మీరుగా ఏదో టెన్షన్ పడిపోతున్నారో, మీరు చెప్పడంలో ఏదో ఇబ్బంది పడిపోతున్నారో, కంటెంట్ ఏదో ఆయన మర్చిపోయాడు అనేది మీకు మీరుగా పార్టిసిపెంట్ చెప్పినట్టే. అలా జరిగింది అని అంటే వాళ్ళు మీ సెషన్లో ఇన్వాల్వ్ అవ్వరు. దానివల్ల ఏమవుతుంది, మీకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిందంటే మీ సెషన్లో వినరు. సో ఇది చాలా సార్లు జరుగుతుంది. సో అన్నెసరీ చేయకండి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు టెన్షన్ ఇలా వంగేసి మాట్లాడుతుంటారు. వంగేసి మాట్లాడుతున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారని మీకు చెప్పారు.
కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇలా అటాకింగ్గా మాట్లాడుతుంటారు, ఇలా ఇలా చూపిస్తూ మాట్లాడుతుంటారు. దిస్ ఈజ్ ఆల్సో అటాకింగ్ చాలా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం డిఫెన్స్ ఉండకూడదు. ఓపెన్ జెస్చర్స్, ఓపెన్ పామ్స్. ఓపెన్ జెస్చర్స్ అంటే ఓపెన్ పామ్స్ అంటే ఓపెన్, రెండు హ్యాండ్స్ ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉన్నప్పుడు అది హానెస్ట్ పర్సనాలిటీ అనేది మీకు ఒక సైకాలజీలో తెలిసిన రీసెర్చ్లో తెలిసినటువంటి విషయం అనమాట. ఓపెన్ పామ్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. ఇలా అటాకింగ్గా ఉండకూడదు. సపోజ్ ఎప్పుడైనా ఒకసారి ఏమైందంటే అన్నట్టు చూపించవచ్చు, బట్ ఎప్పుడు కూడా ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నాడు. సాహితి వింటున్నావా? చూసావా? అంటే ఆ పాపం ఎంత టెన్షన్ పడిపోయింది. సాహితి వింటున్నామ్మా? ఆ టెన్షన్ ఉంటుందా? ఉండదు. సో దట్ ఈస్ అనమాట. సో అటాకింగ్గా ఉండకూడదు. ఎప్పుడైనా కూడా మనము వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యేటలా చేయాలి. ఎప్పుడైనా ఓపెన్ జెస్చర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? బోర్ కొడుతుందా? ముందుకెళ్దామా? బాగుందా? అయితే ఒకసారి చప్పట్లు కొడదామా? ఏరా సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే, మీరందరూ చూసిందే, మీరు ఇందాక అర్థం చేసుకుంది, ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి మిమ్మల్ని చూడకుండా నేను కిందకు చూస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి, నేను లో కాన్ఫిడెన్స్లో ఉన్నాను, ఈయన చెప్పడంలో ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది. నేను ఇలా పైకి చూస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి, ఈయన కంటెంట్ ప్రిపేర్ రాయలేదు, ఈయన ప్రిపరేషన్ కాకుండా వచ్చేసాడు, ఇప్పుడు ఏదో తయారు చేసుకుంటున్నాడు, అంటే అబద్ధాలు అల్లుతున్నాడు, స్టోరీలు అల్లుతున్నాడు అనిపిస్తుంది. రైట్ చూసి మాట్లాడుతున్నాను అనుకోండి, ఈయన ఏదో అబద్ధాన్ని తయారు చేస్తున్నాడు అనుకుంటారు. సో అంటే కళ్ళు కూడా మాట్లాడతాయి. ఎస్ భారతి గారు 100%. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఒకప్పుడైంది ఇప్పుడైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. దొంగని పట్టుకోవడానికి అని ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు, ఆ కళ్ళు ఆ ఫేస్ని బట్టి అర్థం చేసుకుంటారు వీడు దొంగతనం చేశాడా చేయలేదా. సో అంత ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాన్ఫిడెంట్, మీరు ఆ పార్టిసిపెంట్ చూస్తూ మాట్లాడితే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళలో కూడా అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో అలా ఉండాలన్నప్పుడు మనని పార్టిసిపెంట్స్ వైపు మన ఐ కాంటాక్ట్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. అది ఎలా ఉండాలంటే, ఈ కార్నర్లో ఉన్నట్టు జయభారతి గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, పైన ఉన్నటువంటి మా వెంకటరమణ గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఈ కార్నర్లో ఉంటే సాహితి గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, రమేష్ గుప్తా గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అంటే మధ్యలో ఉన్నటువంటి శ్రీరామ్ గారు కానీ, ఫణీంద్ర గారు కానీ, మళ్ళీ ఇంకో రమేష్ గారు కానీ, మా ఉమాదేవి గారు కానీ, అండ్ మా కమాండర్ కానీ, వీళ్ళు కూడా ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అంటే మన ఐ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరి మీద మూవ్ అవుతూనే ఉండాలి. ఒక డబ్ల్యూ షేప్లోనో, ఒక ఎం షేప్లోనో, ఒక వి షేప్లోనో, ఒక జెడ్ షేప్లోనో, అరౌండ్ మన సెషన్ అయిపోయేంత వరకు కూడా మూవ్ అవుతుండాలి. ఐ కాంటాక్ట్ మూవ్ అవుతుండాలి, కానీ ఫేస్ కాదు. ఎం అన్నారు కదా సార్ అని ఎమ్ము అన్నారు అనుకోండి, ఈయనకేదో ప్రాబ్లం ఉందిరా బాబు అనుకుంటుంటారు. అలా కాకుండా మీ ఐస్ మాత్రం మూవ్ అవుతుండాలి. అప్పుడేమవుద్ది, ప్రతి ఒక్కరికి కూడా నా వైపే చూస్తున్నాడు అనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళు కూడా మాట్లాడతాయి అంటారు. ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఎటువైపునా చూస్తున్నాను అనుకోండి, ఎవరైనా వాళ్ళ వైపు కాసేపు నేను కొంచెం సేపు చూస్తే వాళ్ళకు చూపులు గుచ్చుకుంటాయి అంటారు కదా, అలా గుచ్చుకొని వాళ్ళు నన్ను చూస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళకి కలిగి వాళ్ళు మన వైపు చూస్తానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. ఓకే, ఎస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి పోయే ముందు మీకు ఒక చిన్న స్లైడ్ చూపిస్తాను. ఆ స్లైడ్ చూసిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు ద సెషన్. 1 సెకండ్, మీరు రెడీగా ఉండండి. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉండాలి ఆన్సర్. ఎస్, యా, సూపర్. ఎస్. సో నేను ఆల్రెడీ మీకు ఒక లింక్, ఒక క్లియర్గా ఒక చిన్న హింట్ ఇచ్చేసినట్టే, యాంగర్గా ఉన్న ఆయన పర్సన్ని ఐడెంటిఫై చేసింది మాది, అండ్ ఫియర్ తోటి ఉన్న ఆయన ఐడెంటిఫై అయిపోయాడు. ఇప్పుడు జాయ్ ఎంజాయ్ చేస్తున్న పోస్చర్ ఎక్కడ ఉంది, ఎవరు చెప్తారు దీనికి? హ్యాండ్ రైజ్ చేయండి, డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. జాయ్ ఎంజాయ్గా కనిపిస్తున్నటువంటి ఫేస్ ఎవరుంది, ఎవరు చెప్తారు? డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, సాహితి గారు. ఎస్, సాహితి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. Fifth one, sir. సారీ, Fifth one, sir. 6th one ఆర్ 5th one?
5 6 1 sir. R1 సరే R sir. 6 6 ఎస్ అదేనా కాదా చూద్దామా. సరే కాంటెంపరీ చూపించేసింది అది డైరెక్ట్గా. సపోజ్ ఆ కింద ఉన్న 3 పైన వచ్చేసినాయి, కింద ఉన్న వాటిలో ఫస్ట్ రుది ఏం చూపిస్తుంది రమేష్ గారు, రమేష్ గుప్తా గారు? ఫస్ట్ పోస్చర్ ఉంది కదా, ఫస్ట్ పోస్చర్ ఏం చెప్తుంది, ఏది చూపిస్తుంది ఇక్కడ ఉన్న పైన ఉన్న వాటిలో? జాయా, సారోనా, డిస్గస్టా, సర్ప్రైజా? సారో సార్, సారో చూపిస్తుంది. సారో చూపిస్తుందా? ఎస్ సార్. వావ్ సూపర్ సార్, యు ఆర్ గ్రేట్. ఎస్ జయభారతి గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ పోస్చర్ ఏం చూపిస్తుంది, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏం చూపిస్తుంది, ఏం చెప్తుంది? Discussed sir. రెండవది, కింద ఉన్నది రెండవది. రెండోది sir. Surprise sir. సర్ప్రైజా? ఆర్ యు షూర్? అవును sir. వావ్ Yes sir. కంగ్రాచులేషన్ అండి, గ్రేట్. ఎస్ మా రమేష్, ఇంకొక రమేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయకపోయినా మిమ్మల్ని పిలుస్తాను, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయకపోయినా పిలుస్తాం. ఎస్ ఇప్పుడు నెక్స్ట్ పోస్చర్ ఏం చూపిస్తుంది, ఏం చెప్తుంది? కింద Joy ఉన్న sir. 8వది, సారీ 6th వన్. Joy sir. జాయా? ఆర్ యు షూర్? Ah, పక్కా లాక్ పెట్టేయాలి, 100%. లాక్ పెట్టేయాలా? పెట్టండి. సూపర్ సార్, వండర్ఫుల్. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే డిస్గస్ట్. సో దిస్ ఈజ్ హ్యాండ్ జెస్చర్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనం చెప్పేటప్పుడు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన యొక్క ఫేషియల్, అందుకనే మన లోపల ఈ బ్రెయిన్కి మన విండో అంటే మన యొక్క ఐస్ అంటారు. ఐస్ అండ్ మన ఎక్స్ప్రెషన్స్, మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటామో ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు అద్భుతం అన్నప్పుడు మన యొక్క ఫేస్ అంతా కూడా అద్భుతంగా మారాలి. అంటే ఐస్ అంతా కొంచెం వైడ్ అప్ అయిపోయి మన చిక్స్ పైకి వెళ్ళి మన ఐస్ లాష్ కొంచెం పైకి వెళ్ళిపోయి కనిపించడం అనేది జరగాలి. ఆ అద్భుతం అన్నప్పుడు అది మీరు ఎక్స్ప్రెషన్ ద్వారా రాకుండా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఈ సెషన్ తీసుకోవటం, నన్ను ప్రదీప్ గారు పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అనుకోండి. మీరందరూ ఏమనిపిస్తుంది? ప్రదీప్ గారు నన్ను పిలిచినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత మంచి పార్టిసిపెంట్స్తో నేను కలిసే అవకాశాన్ని కల్పించినటువంటి ఈ మెంటర్స్ అందరూ కూడా చాలా సంతోషం, చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క అభినందనలు అన్నాను అనుకోండి, ఎట్టుంటుంది? అలా కాకుండా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ పార్టిసిపేట్స్ అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందరు బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పార్టిసిపేషన్ చేస్తున్నప్పుడు నేను అడిగే ప్రతి దానికి కూడా మీరు ఆన్సర్లు చేస్తున్నారు, చూడండి చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవటం చాలా 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 ఆనందంగా ఉంది. ఎట్టుంది? గట్టు ఉంటుంది అనమాట. గట్టు ఉంటుంది కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. సో మనం చెప్పే ఎక్స్ప్రెషన్ ద్వారా దానిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మనం చెప్పే దాని మీద ఫోకస్ పెట్టగలుగుతారు. మనము ఎవరిని కూడా విను అనాల్సిన అవసరం లేదు. మన బాడీ లాంగ్వేజ్ ద్వారానే వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా వాహ్ సార్ ఏం చెప్పారండి రమేష్ గుప్తా గారు అనాలి మనల్ని. అలా మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని, ఆ యొక్క ఇంటెన్షన్ని మన ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అందుకనే ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుబొట్టునందు జుట్టు దువ్వుటయందు, కట్టుబొట్టునందు జుట్టు దువ్వుటయందు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు ఉట్టి పడవలయు ఉత్తమ రీతులు. మీరందరూ అద్భుతమైనటువంటి ఉత్తమ రీతులతో మీరందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్పీకర్స్గా, ట్రైనర్స్గా రావాలని, వస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్ కొడాలి గారికి, ఆల్ ద మెంటర్స్కి అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్కి గురూజీ గంప నాగేశ్వరరావు గారికి అండ్ ఇంతసేపు ఓపిక్గా విన్నటువంటి మీ అందరికీ, ఇంతసేపు ఇన్వాల్వ్ అయ్యి బాగా రిసీవ్ చేసుకున్నటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కమల్ సార్. మా 222 బ్యాచ్ కోసం మీ టైం స్పేర్ చేసినందుకు ఇట్స్ వండర్ఫుల్ ఆసమ్ సెషన్ సార్. బాడీ లాంగ్వేజ్ గురించి చాలా అంటే మైన్యూట్ థింగ్స్ చాలా అర్థమయ్యేలాగా లైక్ మన తెలుగు లాంగ్వేజ్ లో ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికి అర్థమయ్యే రీతిలో నార్మల్ యూస్ చేస్తూ అండ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తూ చాలా ఎక్స్ట్రాడినరీగా మా 222 బ్యాచ్ కి మీ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ పార్టిసిపెంట్స్ ఇట్స్ యువర్ టర్న్. ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఉంటే సార్తో మాట్లాడచ్చు.
పరమేష్ గారు. సార్ రామ్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినది చాలా ఈజీగా అర్థమైంది అండ్ అందరికీ ఆన్ పాయింట్ ఉన్నది అని నేను భావిస్తున్నాను. నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. లైక్ అంటే ఇప్పుడు మనం స్పీచ్ లో ఉన్నప్పుడు లేదు అంటే ఇన్ పర్సన్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరు అన్న పాయింట్స్ అప్లికబుల్ అవుతాయి. బట్ ఇలా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మన బాడీలో హ్యాండ్ మూమెంట్స్, ఇప్పుడు నా హ్యాండ్ మూమెంట్స్ ఉన్నాయి సార్, అవి మీకు కనిపించట్లేదు. ఇలాంటప్పుడు మనం ఎటువంటి ఇవి తీసుకుంటే మనకి అంటే అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది ఒక చిన్న క్వశ్చన్. అంటే నేను డిజిటల్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నాను. ఎస్ అండి 100%. నేను ఆ పాయింట్ మర్చాను, ఎందుకంటే స్టూడెంట్స్ అనే ఉన్న వాళ్ళని మర్చిపోయాను. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనల్ని చూడగానే, సపోజ్ ఫిజికల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం డోర్ తీసుకుని ఎంటర్ అయిన విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఈయన క్యాండిడేట్ మనకు పనికొస్తాడా లేదని. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు సెషన్ నేను సెషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నా యొక్క హ్యాండ్ మూమెంట్స్ కనిపించాయా కనిపించలేదా, నా హ్యాండ్ మూమెంట్స్ కనిపించాయా కనిపించలేదా మీకు అన్మ్యూట్ కనిపించే చేసుకోండి. సార్. కనిపించాయి సార్. సో అంటే కనిపించాయి. మీరు కూర్చున్నప్పుడు ఈ తలకి మీ యొక్క పైన ఉన్నదని చిన్న కొంచెం మాత్రమే గ్యాప్ ఉండాలి. మీరు straight గా కూర్చోవడం అనేది జరగాలి. మీరు ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి, మీరు straight గా కూర్చోండి. మీ కింద కొంచెం హైట్ ఉండాలి అనమాట. ఓకే. ఇంకా కొంచెం ముందుకు రండి. ఆ, ఇంకా కొంచెం హైట్ కావాలి. మీరు హైట్ పెంచుకున్నారనుకోండి, అప్పుడు మీ హ్యాండ్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కనిపించడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మీరు నడిచే విధానం, ఇందాక మన బాడీ లాంగ్వేజ్లో మీ పోస్చర్ ఎలా ఉంటుందో ఆ పోస్చర్, కాన్ఫిడెంట్ పోస్చర్ అనేది కనిపించాలి. మీరు అలా Okay. మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా కూర్చున్న విధానంలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒక చిన్న పోస్చర్ చూపిస్తాను. ఆ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు చూపించడానికి. ప్రదీప్ గారు ఓకేనా? ఒక 1-2 minutes. నో ఇష్యూస్. Sure, sir, sure. క్యారీ ఆన్. సపోజ్ ఈ పోస్చర్ ఎలా ఉన్నాయి, ఈ రెండు పోస్చర్లు ఎలా ఉన్నాయి, పాజిటివా నెగిటివా? అన్మ్యూట్ ఇవ్వండి అందరికీ. నేను ఆఫ్ చేశాను ప్రదీప్ గారు. ఓకే సార్. ఎస్, రమేష్ గుప్తా గారు. ఎస్ సార్. రెండు పోస్టర్స్ కూడా నెగటివ్ లోనే ఉన్నాయి సార్. ఒకటి Negative లో డిఫెండింగ్, ఉంది. ఒకటి నెగటివ్ లో. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే బిజినెస్లో మన కస్టమర్లు వచ్చినప్పుడు కూడా మనం ఇట్లే కూర్చొని ఆలోచిస్తున్నాం అనుకోండి, కస్టమర్లు మరోసారి వస్తారా? సో రారు. సో మన యొక్క పోస్చర్ ఎలా ఉండాలి? దిస్ ఈజ్ అవర్ పోస్చర్. పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయా లేవా? ఎస్ సార్, కనిపిస్తున్నాయి పాజిటివ్ వైబ్రేషన్స్. ఎస్. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం కూర్చున్నప్పుడు ఇలా కూర్చోవాలి. మన యొక్క వెన్ను అనేది నిటారుగా ఉండేసి మనం కూర్చున్నప్పుడు పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉండాలంటారు. కాళ్ళు మన దగ్గరగా పెట్టుకొని, మన చేతులు కూడా అలా పెట్టుకొని మనం కూర్చుంటే, వెన్నుముక నిటారుగా ఉండి కూర్చున్నప్పుడు ఏంటంటే దట్ విల్ షోస్ ఒక కాన్ఫిడెంట్ సిట్ అవుట్. జస్ట్ లైక్ ఇట్లా చూస్తే ఇట్లా దిస్ ఈజ్ అనమాట. ఓకే, ఇలా మనం కూర్చున్న విధానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో ఆ విధంగా మన ప్రజెంటేషన్, మనం ఎక్కడికి పోయినా కూడా మనం సిట్టింగ్ దగ్గర నుంచి నడిచే విధానం వరకు కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. ఇందాక భారతి గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక, లేదా డౌట్ ఏం లేదా? డౌట్ లేదు సార్, ఫీడ్బ్యాక్ చెప్తాం. ఓకే, బాగలేదు సార్, ఏం చెప్పారు సార్, వేస్ట్ సార్. చెప్పామా ప్రదీప్ సార్? ఎస్ మ్యామ్. సార్ ఇవాళ సెషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. అసలు మాకు టైమే తెలియలేదు, 1 hour ఎలా అయిపోయిందో తెలియలేదు. ఫస్ట్ మీరు రమేష్ గారిని ఇంటరాక్ట్ చేస్తూ లాంగ్వేజ్ తెలీదు, నాకు మాటలు రావు, నాకు వినపడదు అని అదుములు స్టార్ట్ చేయించడం నుంచి స్టార్ట్ చేశారు. మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ లోని ఇన్వాల్వ్ చేస్తూ చెప్పారు సార్. ఎస్పెషల్లీ మనకు బాడీ లాంగ్వేజ్ అన్నిట్లకంటే ఒక స్పీకర్ కి కానీ ఎవరికైనా సరే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మనకు కంటెంట్ ఎంత ఉన్నా కూడా బాడీ లాంగ్వేజే మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పారు. తర్వాత మనకు ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉండాలి, పోస్చర్ ఎలా ఉండాలి, మన హ్యాండ్ గెస్చర్స్ అనేది ఎలా ఉండాలి, మన ఐ కాంటాక్ట్ ఎలా కాంటాక్ట్ అవుతూ ఉండాలి అనేసి
తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కటి మీరు చెప్పిన స్టైల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి చాలా చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మాకు టైమే తెలియలేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ఇంకా ఎక్కువ చెప్పాలనుంది కానీ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్. మచ్. మీరు కూడా అలా గొప్ప స్పీకర్ అవ్వాలి. గుడ్ లక్. సార్ ఇది ఫీడ్బ్యాక్ కాస్త సమరైజ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ శ్రీరామ్ గారు, మొమెంటమ్ మేకర్స్ శ్రీరామ్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ టుడే ఐఎమ్ ఏ స్టూడెంట్ సార్ ప్రజెంట్. సో ఓకే నేను సార్ స్టూడెంట్ అనగానే ప్రతి డౌట్ ఉండింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. బట్ ఏంటంటే మీ సెక్షన్ విన్న తర్వాత అసలు ఆ డౌటే లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకైతే డౌట్స్ లేవు, క్లారిటీ విజన్ కనపడింది సార్ మీ ఫేస్ లో కానీ మీరు చెప్పే స్పీక్ లో కానీ. సో నేనైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ గా విన్నాను సార్ మీ స్పీచ్ అయితే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా మీరు ఇంకా చెప్పాలని నేను అనుకున్నాను సార్, కానీ టైం లేదు సార్. మనం ఎంత టైము ఆ టైం లోపల మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. నాకు ఇదే కంటెంట్ ఇంకోసారి వస్తే మాత్రం ఇంకా వినాలని నేను అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. తప్పకుండా తప్పకుండా. ఇదే కంటెంట్ని మనం 2 hours తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదే కంటెంట్ని హాఫ్ అన్ అవర్ తీసుకోవాలంటే తీసుకోవాలి. ఇదే కంటెంట్ని 10 minutes క్లోజ్ చేయమంటే కూడా చేయాలి. ఎస్ సార్. దట్ ఈస్ సో ఈ సెక్షన్ లో నాకు ఏమి ఎడిక్ట్ అయిందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన స్మైల్ అనేది ఇంపార్టెంట్ అన్నారు సార్. సో నాకు కూడా అదే కనెక్ట్ అయింది సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మంచి యూ సో మచ్. స్మైల్ ఉంది మీలో కూడా, మంచి స్మైల్ ఉంది. మీ ఫ్రెండ్ థ్యాంక్ పేరు ఏం పేరు? మీ దగ్గరికి వచ్చి వాటర్ తాగిపోయాడు చూడండి మీ ఫ్రెండ్, ఆయన పేరేం పేరు? కొండ డాక్టర్ గారు సార్, మా తాతయ్య గారు. ఓకే ఆల్రెడీ ఓకే. లైవ్ లో ఉన్నారు సార్. అవును ఉన్నారు, పేరు అక్కడ కనిపిస్తలే. ఇప్పుడు కనిపిస్తుంది కొండా గారు అని. ఎస్ ఎస్ ఎస్. అన్మ్యూట్ చేసుకోండి కొండా గారు. అంటే పేషెంట్స్ వచ్చి వెళ్తున్నారు సార్, అందుకని మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి నో వస్తుంది. ప్రాబ్లం నో ప్రాబ్లం. మీరు గ్యాప్ ఏమి ఇచ్చినా పర్లేదు, బట్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంట్రెస్ట్ గా చూసుకుంటున్నారు. మీరు ఎటు పోయినా మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే థ్యాంక్ యూ. గుడ్ లక్ గుడ్ లక్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ శ్రీరామ్ కానీ గారు. రిమైనింగ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్, రిమైనింగ్ మా పార్టిసిపెంట్స్ అంతా ఇంత మంచి సెషన్ ని మిస్ అయ్యారని ఫీల్ అవుతున్నాం సార్. ప్రతిరోజు వాళ్ళు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఇవాళ చాలా మంది పాపం వాళ్ళు మిస్ అయ్యారు. అయ్యయ్యో, మళ్ళీ ఒకసారి పెట్టుకుందాంలే. మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ అనేది కనుక మీకు వచ్చింటే రేపు నుంచి అసైన్మెంట్లలో మీరు మీ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీ అసైన్మెంట్లలో ఈ బాడీ లాంగ్వేజ్ ఇన్వాల్వ్ ప్రజెంట్ చేస్తుంటే రికార్డ్ చేసి పెడుతుంటే అదంతా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీలో అద్భుతమైన